మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ సెషన్లో మనం సమ్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రాబ్లం నెంబర్ ఎంత? 38. నౌ యూ ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్ ఫర్ ఎన్పివి. ఇంక్రిమెంటల్ ఎన్పివి ఎంత వచ్చింది? 86,458. 86,458 అందరికి వచ్చిందా? ఇది రాలేదు అందరికి. మోర్ ఆర్ లెస్ వస్తుంది ఆన్సర్. ఓకే, తర్వాత ఇంక్రిమెంటల్ ఐఆర్ఆర్ ఆన్సర్ ఎంత వచ్చింది? ఐఆర్ఆర్ 14.13%. వచ్చిందా అందరికి ఆన్సర్స్? హలో, ఎస్. షెల్ వి స్టార్ట్ విత్ న్యూ కాన్సెప్ట్? You know the concept of NPV. Say for example, I'm taking 1 year investment of 1 lakh rupees for the project life of 3 years. Every year 50,000. Cost of capital 10%. Please calculate NPV and tell me. NPV ఎంతో calculate చేసి చెప్పండి. అక్యురేట్ నెంబర్ కదా అది. డెసిమల్స్ అన్నీ తీసుకున్నాను. నేను అక్యురేట్ 24,340. 300 కూడా ఓకే, రైట్ ఆన్సర్. 300, 292 అలా వచ్చినాయి. ఎవరికి ఎలా వచ్చినా కూడా 3 డెసిమల్ సిస్టమ్ చేస్తున్న వాళ్ళు 290 దాకా కూడా వచ్చింది. ఓకే, మోర్ ఆర్ లెస్ 24,342 తీసుకొచ్చా లేదా? హలో, ఆర్ ఐ కెన్ కన్సిడర్ అప్రాక్సిమేట్లీ 24,300, రైట్? ఆల్ ఆర్ రైట్ ఆన్సర్స్. జస్ట్ మనం డెసిమల్స్ తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ 50,000 క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తారు? 10%, రైట్? 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది ఎన్పివి, అవునా కదా? నా ఇదే ఎన్పివి నేను ఇంకొక వేళ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇయర్ ఇన్ఫ్లో 50,000, రైట్? సెకండ్ ఇయర్ 50,000, థర్డ్ ఇయర్ 50,000. Your investment is 1 lakh rupees. No? Cost of capital 10%. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోని నేను అగైన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను. ఏ రేట్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే 50,000 ఇంటూ ఎన్ని ఇయర్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాడ్ చేయాలి? రిటర్న్ ఎంత యాడ్ చేయాలి? 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా? 2 ఇయర్స్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్. అంటే 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. 65,000, 60,500 వచ్చిందా? ఓకే. సెకండ్ ఇయర్ క్యాష్ ఫ్లోని కూడా మళ్ళీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను. ఏ రేట్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను నేను? ఏ రేట్ దగ్గర? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఎన్ని ఇయర్స్ బ్యాలెన్స్ ఇయర్స్? ఇంకా 1 ఇయర్. పవర్ 1 ఎంత? 55,000. థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లోని అగైన్ రీఇన్వెస్ట్ చేస్తాను, అప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. 0 ఇయర్ అంటే 50,000 ఇంటూ 1 +
0.10 whole to the power of 0. Anything above 0, 1. 50,000, right? Hello. Now look at the numbers here. నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్యాష్ ఫ్లోని ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తానో కొంచెం చెప్తారా? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దెన్ యుల్ గెట్ టర్మినల్ వాల్యూ టీవీ ఎంత? 165,500, రైట్? మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. టర్మినల్ వాల్యూ ఎంత? 165,500. ఇప్పుడు ఈ 165,500 టర్మినల్ వాల్యూని డిస్కౌంట్ చేయాలి. ఏ రేట్ దగ్గర సార్? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% రేట్ దగ్గర. ఓకే, సో ఇట్స్ అ సింగిల్ వాల్యూ, రైట్? లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 165,500 ఇంటూ థర్డ్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ కదా మనకు కావాలి. 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. am I right? Hello, yeah, tell me the value. Present value of terminal value 1,24,340, right? 342, right? Accurate. Minus your initial investment enta 1 lakh. NPV enta 24,342. ఇంతకు ముందు మనకి NPV ఎంత వచ్చింది? డోంట్ సే 24,300 ఓన్లీ సార్. బోత్ ఆర్ సేమ్, అంటే అప్రాక్సిమేషన్ డిఫరెన్స్ కదా. కొంతమంది 300 వచ్చింది, 342 యాక్యురేట్ ఆన్సర్, అవునా కదా? వి గాట్ సేమ్ ఆన్సర్స్, రైట్? హలో, అంటే డైరెక్ట్గా డిస్కౌంట్ చేసిన, ఫ్యూచర్కి కన్వర్ట్ చేసి డిస్కౌంట్ చేసిన, రెండు కేసెస్లో నాకు NPV ఏమొచ్చింది? సేమ్ వచ్చింది. ఎందుకు సేమ్ వచ్చిందంటే రీజన్ సింపుల్. మీరు ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు? 10%. మళ్ళీ ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తున్నారు? 10%. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నెంబర్ని థర్డ్ ఇయర్ ఎండింగ్ కన్వర్ట్ చేసినప్పుడు 2 years కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాడ్ చేశారు. మళ్ళీ డిస్కౌంటింగ్ అప్పుడు కూడా ఎంత పర్సెంటేజ్ దగ్గర డిస్కౌంట్ చేస్తారు? 10% రేట్ దగ్గరే. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ డిస్కౌంట్ రేట్ అంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రేట్ని యాడ్ చేస్తున్నారు, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నారు? డిడక్ట్ చేస్తున్నారు. ఎంత రేట్ అయితే యాడ్ చేస్తున్నారో 10%, అంతే రేట్ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? డిడక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ రీఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్ పోతుంది. అంటే నిజానికి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లో మనం జనరల్గా ఏం చేస్తాం? 50,000 ఇంటూ డిస్కౌంటింగ్ ఏం చేస్తాం? జనరల్గా అయితే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 1 క్యాష్ ఫ్లో అంటే ఏం చేస్తాం చెప్పండి? జనరల్గా అయితే ఇలా చేస్తాం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇయర్ 1 క్యాష్ ఫ్లో ఇస్ ఈక్వల్ టు 50,000 ఇంటూ డిస్కౌంటింగ్ ఏం చేస్తాం? ఇంటూ 1 బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 1 + 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. ఇది డైరెక్ట్ డిస్కౌంటింగ్. ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా ప్రజెంట్ వాల్యూనే, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ వాల్యూ అంటున్నాం, అవునా కదా? టర్మినల్ వాల్యూలో ఓన్లీ ఫస్ట్ ఇయర్ కన్వర్టెడ్ వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ కన్వర్టెడ్ వాల్యూ ఎంత? 50,000 ఇంటూ 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ టర్మినల్ వాల్యూని డిస్కౌంట్ చేసినప్పుడు ఏం చేస్తాము? 50,000 ఇంటూ 50,000 ఇంటూ 2 years రిటర్న్ యాడ్ చేస్తాం. ఏంటిది? 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. పైన అదేగా చేసింది నేను. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వాల్యూని ఎక్కడ కన్వర్ట్ చేశాను? థర్డ్ ఇయర్ ఎండింగ్. టర్మినల్ వాల్యూలో ఇది ఒక నెంబరా కాదా? దాన్ని ఇప్పుడు ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తాను? మళ్ళీ 10% దగ్గర డిస్కౌంట్ చేస్తున్నాను, అవునా కదా? మామూలుగానే కాన్సెప్ట్ తేడా, ఇదేమో టెక్నిక్. ఎస్, ఇది టర్మినల్ వాల్యూలో పార్టా కాదా? ఎస్. ఇప్పుడు డిస్కౌంట్ చేసినప్పుడు టర్మినల్ వాల్యూని ఎలా యూస్ చేస్తాం మనం? 1 బై థర్డ్ ఇయర్ ఎండింగ్ వాల్యూ కాబట్టి 1 / 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, అవునా కాదా? అంటే నిజానికి ఈ టర్మినల్ వాల్యూ కన్వర్ట్ చేసి డిస్కౌంట్ చేసేవే ఇలా చేసాం మనం. ఇలా చేస్తేనే మనకి NPV వచ్చింది. అందుకే రెండు సేమ్ వచ్చాయి. ఒకసారి చూస్తే కనుక ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి చూడండి. పవర్ 2 పవర్ 3లో క్యాన్సిల్ అయితే పవర్ 1 ఒకటే ఉంటుంది, అవునా కదా? దెన్ అల్టిమేట్లీ ఐల్ గెట్ వాట్? 50,000 ఇంటూ 1 / 1 + 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1. అంటే ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతైతే రిటర్న్ యాడ్ చేస్తున్నారో అంతే ఇక్కడ ఏం చేస్తున్నారు? డిడక్ట్ చేస్తాను డిస్కౌంటింగ్ ద్వారా. యాడ్ చేసిన రిటర్నే డిస్కౌంట్ చేసినప్పుడు మళ్ళీ ఫ్యూచర్కి కన్వర్ట్ చేసి డిస్కౌంట్ చేసిన నెసెసిటీ లేదు.
డైరెక్ట్గా ఏం చేసేయచ్చు, డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేయొచ్చు. అంటే ఎన్పివి క్యాలిక్యులేట్ చేసినప్పుడు డైరెక్ట్ డిస్కౌంటింగ్ ఎందుకు చేస్తామంటే టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేసినప్పుడు ఎంత రిటర్న్ అయితే యాడ్ చేస్తారో మళ్ళీ డిస్కౌంటింగ్ అప్పుడు అంతే రిటర్న్ డిడక్ట్ చేస్తారు. సో రీఇన్వెస్ట్మెంట్ వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో అల్టిమేట్లీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేస్తే ఎన్పివి వస్తుందని. సో జనరల్గా అయితే ట్రూ క్యాలిక్యులేషన్ అయితే మనం ఎన్పివి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ యూ షుడ్ కన్వర్ట్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ టర్మినల్ ఇయర్ బై అజ్యూమింగ్ దట్ సచ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అగైన్. అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గరే రీఇన్వెస్ట్ చేస్తానని అజంప్షన్తో రీఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ టర్మినల్ ఇయర్కి అన్ని నెంబర్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ టర్మినల్ వాల్యూని మళ్ళీ మనం ఎక్కడ డిస్కౌంట్ చేయాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. అప్పుడు ఎన్పివి రెగ్యులర్గా మనకు వస్తుంది. కానీ ఇంత ప్రాసెస్ ఎందుకు అని సింప్లిఫైడ్గా ఏం చేస్తారంటే డైరెక్ట్గా డిస్కౌంట్ చేస్తారు. డైరెక్ట్ డిస్కౌంటింగ్ కాన్సెప్ట్ లాజిక్ ఏంటి అంటే మీరు ఎంతైతే రీఇన్వెస్ట్మెంట్లో యాడ్ చేస్తున్నారో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మళ్ళీ అంతే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తారు త్రూ డిస్కౌంటింగ్, రైట్? So through compounding you are adding cost of capital and through discounting you are deducting cost of capital so that the impact of reinvestment is completely nullified. అంటే అసలు ఉండదు. అర్థమవుతుందా? అందుకు రీఇన్వెస్ట్మెంట్ చేసి డిస్కౌంట్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్గా ఏం చేస్తే చాలు, డిస్కౌంటింగ్ చేస్తే చాలు. కానీ ఇలా డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేస్తున్నామంటే ఇంటర్నల్గా ఇది జరుగుతుందని నీకు తెలుసు. ఏమని, ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ దట్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ద రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ ద డిస్కౌంట్ రేట్ ఈస్ ఆల్సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. The reinvestment rate will add cost of capital. The discount rate will deduct cost of capital. Whatever the rate you are adding, the same rate you are deducting. So you don't need to reinvest and discount it again. Okay. Straight away, you can go for direct discounting. That's what the concept of NPV actually. అంటే ఇక్కడ ఏంటంటే మనం నిజానికి డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేసేటప్పుడు అజంప్షన్ ఏం తీసుకుంటామంటే వాట్ ఈస్ ద అజంప్షన్ ఆఫ్ ఎన్పివి? ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనుకుని డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి, నేను ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గరే రీఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను డిస్కౌంటింగ్ డైరెక్ట్గా చేస్తున్నాను అజంప్షన్. ఒకవేళ మీరు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర కానీ రీఇన్వెస్ట్ చేయలేకపోయారు అనుకోండి, అంటే ఏంటి, నేను 10% దగ్గర రీఇన్వెస్ట్ చేయలేను, నేను 8% దగ్గరే రీఇన్వెస్ట్ చేయగలను అన్నారు అనుకోండి, అప్పుడు రీఇన్వెస్ట్మెంట్లో యాడ్ అయ్యే రిటర్న్ ఎంత, 8%. అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ యాడ్ చేసి కన్వర్ట్ చేశాను టర్మినల్ వాల్యూ, ఏ రేట్ యాడ్ చేసి టర్మినల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను, 10%. వాట్ ఈస్ దట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మీరు ఒకవేళ 10% యాడ్ చేయలేను అనుకున్నారు అనుకోండి, అంటే దాని అర్థం మీరు 10% రిటర్న్ వచ్చే రేటు రీఇన్వెస్ట్ చేయలేను అనుకున్నారు అనుకోండి, 8% దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నారు అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, ఫ్యూచర్కి కన్వర్ట్ చేసినప్పుడు ఎంత రిటర్న్ యాడ్ చేస్తారు, 8% రీఇన్వెస్ట్మెంట్ రేట్. డిస్కౌంట్ చేసినప్పుడు కంపల్సరీగా ఏ రేట్ యూస్ చేయాలి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఆర్ యూ గెటింగ్? ఇప్పుడు నాకు చెప్పండి, యాడ్ చేసేది ఒక రిటర్న్, డిడక్ట్ చేసేది ఇంకొక రిటర్న్, అంటే డిస్కౌంట్ చేసేది ఇంకొక రిటర్న్. అప్పుడు ఎన్పివి ఏమైపోతుంది, మారిపోతుంది. ఇప్పుడు ఇదే సమ్లో నేను పైన ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వచ్చింది ఆన్సర్, 24,342 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను టర్మినల్ వాల్యూ కన్వర్ట్ చేసి డిస్కౌంట్ చేస్తే ఎంత వచ్చింది, 24,342. రెండు సేమ్ ఆన్సర్ ఎందుకు వచ్చాయంటే ఇక్కడ రెండు కేసెస్లోనే అజంప్షన్ ఏంటంటే ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కాకుండా ఇంకా వేరే రేట్ దగ్గర మీరు రీఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఇదే సమ్లో నేను ఫ్యూచర్కి కన్వర్ట్ చేసినప్పుడు 10%కి బదులుగా 8% కానీ తీసుకున్నాను అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 10%, ఇఫ్ ఐ టేక్ 8%, వాట్ వుడ్ బి ద కేస్, ద ఎన్పివి విల్ బి చేంజ్. am I right or wrong? Because the reinvestment rate is 8% whereas the discount rate is 10%. when both the rates are changing, so you don't get same NPV. అవునా కాదా? అందుకే మీ రీఇన్వెస్ట్మెంట్ రేట్ కానీ మారింది అనుకోండి, అంటే ఇఫ్ యూ కాంట్ రీఇన్వెస్ట్ యువర్ క్యాష్ ఫ్లోస్ అగైన్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, యూ కాంట్ రీఇన్వెస్ట్ యువర్ క్యాష్ ఫ్లోస్ అగైన్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దెన్ యూ హ్యావ్ టు మోడిఫై యువర్ ఎన్పివి. మీ ఎన్పివిని ఏం చేయాలి, మోడిఫై చేయాలి. అందుకే మనం మోడిఫైడ్ ఎన్పివి కాన్సెప్ట్ నేర్చుకున్నాం, గుర్తుందా? అంటే ఏం చేసేవాళ్ళం, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ ఎక్కడ కన్వర్ట్ చేసేవాళ్ళం, టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేసేవాళ్ళం, గుర్తుందా? ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ ఎక్కడ కన్వర్ట్ చేసేవాళ్ళం, టర్మినల్ ఇయర్. ఏ రేట్ యూస్ చేసి, రీఇన్వెస్ట్మెంట్ రేట్. తర్వాత టర్మినల్ వాల్యూని ఎక్కడ డిస్కౌంట్ చేసేవాళ్ళం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర. అలా ఎందుకు చేసామంటే ఆ సమ్ మోడిఫైడ్ ఎన్పివిలో, బికాస్ మై రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ద రేట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఓకేనా? సో ఇఫ్ యువర్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ నాట్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, if it is more than cost of capital or less than cost of capital, then regular NPV never works. You have to calculate modified NPV. That means you should modify your NPV. Are you getting? Hello sir, ఇదేంటి సార్ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా పెద్ద ఫీల్ అవ్వకండి, ఓకేనా? జస్ట్ ఏంటంటే మీకు ఎన్పివి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఒక చోట చూస్తుంటారు, ఎన్పివి అజ్యూమ్స్ దట్
ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఒక అజంప్షన్ వస్తాడు. దాని అజంప్షన్ బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే నిజానికి రీఇన్వెస్ట్ చేసి డిస్కౌంట్ చేయాలి, అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాడ్ చేసేది డిడక్ట్ చేసేది ఒకటే రేట్ కాబట్టి అని ఒక అజంప్షన్. ఆర్ యూ గెటింగ్? ఎస్. లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద అజంప్షన్ ఆఫ్ ఎన్పివి? చెప్పండి అందరూ కలిపి. ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మళ్ళీ చెప్పండి. ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మధ్యలో అస్యూమ్డ్ అని పెట్టండి. చెప్పండి. ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ అస్యూమ్ టు బి రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వాట్ ఈస్ అజంప్షన్ ఆఫ్ ఎన్పివి? ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ అస్యూమ్ టు బి రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అయితే ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రీఇన్వెస్ట్ చేస్తున్నారనే అజంప్షన్ మీనింగ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాడ్ చేస్తాం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిడక్ట్ చేస్తాం. అందుకు యాడ్ చేసి డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేసి డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డిస్కౌంట్ చేసేయండి. అందుకే నేను చేస్తున్నాను అనేది అజంప్షన్. ఒకవేళ అజంప్షన్ నుంచి డీవియేట్ అయింది అనుకోండి రేట్, అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మోడిఫైడ్ ఎన్పివి. గాట్ ఇట్? నేను నెంబర్స్ తీసుకోవట్లేదు, జస్ట్ ఒక ప్రాజెక్ట్ రాశాను. ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో వచ్చేవన్నీ క్యాష్ ఇన్ఫ్లోస్, టుడే మనం ఇన్వెస్ట్ చేసేది క్యాష్ అవుట్ఫ్లో, రైట్? అండ్ ఐ హావ్ క్యాలిక్యులేటెడ్ ఐఆర్ఆర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ గాట్ 20% IRR. So what is IRR? Discount rate at which present value of cash inflows are equal to initial investment, or there your NPV is equal to 0. IRR is the discount rate at which NPV is equal to, అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఈ క్యాష్ ఫ్లోస్ అన్ని డిస్కౌంట్ చేస్తే ఏ రేట్ దగ్గర? 20% రేట్ దగ్గర. Then the present value of cash flow, then the present value of cash inflow be exactly equal to my investment. There my NPV is equal to 0. ఇప్పుడు ఇక్కడ కూడా ఐఆర్ఆర్లో డైరెక్ట్ డిస్కౌంటింగే చేస్తున్నారు. డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేసే ప్రతిసారి ఏదో ఒక అజంప్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏం అజంప్షన్ ఉంటుంది అంటారు ఐఆర్ఆర్లో? కెన్ యూ గెస్? జస్ట్ లైక్ దట్ ఐఆర్ఆర్లో కూడా క్యాష్ ఫ్లోస్ని నిజానికి ఎప్పుడు కూడా ఈ క్యాపిటల్ బస్టింగ్ క్యాలిక్యులేషన్స్ అన్నింటిలోనూ ఫస్ట్ నెంబర్స్ అన్నింటినీ టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత డిస్కౌంట్ చేయాలి. అలా చేయట్లేదంటే బ్యాక్గ్రౌండ్ అజంప్షన్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎన్పివి అజంప్షన్ ఏంటి? దోస్ క్యాష్ ఫ్లోస్ ఆర్ అస్యూమ్డ్ టు బి రీఇన్వెస్టెడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. యాడింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, డిడక్టింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అందుకు చేయట్లేదు, డైరెక్ట్గా డిస్కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఐఆర్ఆర్లో కూడా డైరెక్ట్ డిస్కౌంటింగ్గా చేస్తాం. ఐఆర్ఆర్ ఇస్ ద డిస్కౌంట్ రేట్, ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అంటున్నాం. అంటే డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేసేస్తాం. ఇక్కడ కూడా డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేస్తాం అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ అజంప్షన్ ఉండాలిగా. ఏం అజంప్షన్ ఉంటుంది చెప్పండి? క్యాష్ ఫ్లోస్ ఆర్ నో అజంప్షన్. నాకేం వద్దు, ఫ్యూచర్ కన్వర్ట్ చేసి చేయాలి కదా. ఆ ఫ్యూచర్ కన్వర్ట్ చేసినప్పుడు ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే పాసిబుల్ అయి ఉండేది? ఇది నాట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. The very basic assumption of IRR is interim cash flows are reinvested at IRR only. నాకు వినిపించలేదు మరి. ఆన్సర్ ఎప్పుడైనా సరే వినిపించకపోతే కమ్యూనికేట్ అవ్వనట్టు. ఓకే, ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు అది అజంప్షన్? IRR. ఇక్కడ చూడండి ఒకసారి. వన్ టూ ఓకే, ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ రూమ్. ఇవి ఎవ్రీ రన్నింగ్ క్యాష్ ఫ్లోస్. ఆల్రెడీ మనకు ప్రాజెక్ట్ నుంచి
20% ఐఆర్ఆర్ వస్తుంది, అవునా? ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా 20% రిటర్న్ యాడ్ చేస్తాం. రిటర్న్ యాడ్ చేస్తాను. ఏంటా 20% ఐఆర్ఆర్ కన్వర్ట్ చేస్తే వచ్చే టర్మినల్ వాల్యూ ఉంటుంది కదా. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోలో కూడా ఓకే టెక్నికల్ అవుతుంది డైరెక్ట్గా ఏ నెంబర్గా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోలో ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది? క్యాష్ ఇన్ఫ్లో 20% ఐఆర్ఆర్, ప్రాఫిట్ 20% యాడ్ అయ్యి వచ్చింది. ప్రాఫిట్ 20% యాడ్ అయ్యి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అగైన్ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏ రేట్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తున్నారని అజంప్షన్ తీసుకోమని చెప్తున్నాను ఇక్కడ. ఐఆర్ఆర్లో ఐఆర్ఆర్ దగ్గరే, అంటే ఎంత పర్సెంటేజ్? 20%. ఒక వాల్యూ వస్తుంది, నాకు ఆన్సర్ చేయండి. ఎన్ని ఇయర్స్కి రీఇన్వెస్ట్ చేస్తావు? ఇది ఎన్ని ఇయర్స్? ఇప్పుడు నాకు టర్మినల్ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూలో 3 ఇయర్స్ ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది? 320/60 అనకూడదు, ఓకేనా? పర్ యానం ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది? 20%. am I రైట్ ఆర్ రాంగ్? ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది. ఎందుకంటే నేను 20% రిటర్నే యాడ్ చేశాను కాబట్టి. ప్రాజెక్ట్లో 20% వచ్చింది, రీఇన్వెస్ట్మెంట్లో కూడా 20% వచ్చేటట్టు రీఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వద్దాం. సెకండ్ ఇయర్లో ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది ప్రాజెక్ట్లో క్యాష్లో? 20%. మరి ఇప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఏ రేట్ దగ్గర చేస్తావు? 20%ఏ కదా. ఎన్ని ఇయర్స్కి? 1 ఇయర్. రీఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్, ప్రాజెక్ట్ నుంచి 2 ఇయర్స్. అల్టిమేట్లీ ఇక్కడ టర్మినల్ వాల్యూలో కూడా నాకు ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వస్తుంది? 20%. ప్రాజెక్ట్లో 2 ఇయర్స్ 20% యాడ్ అయ్యి వస్తే రీఇన్వెస్ట్మెంట్లో కూడా 20% యాడ్ అయ్యి వస్తుంది. అర్థమవుతుందా? హలో. తర్వాత లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో. ఈ లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోలో నాకు 3 ఇయర్స్ మొత్తం 3 ఇయర్స్ ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వస్తుంది? 20%. రీఇన్వెస్ట్మెంట్ అనేది లేదు ఇక్కడ, అవునా కాదా? హలో. ఎస్. అల్టిమేట్లీ ఇక్కడ నేను లాస్ట్లో రాసిన టర్మినల్ వాల్యూలో టీవీలో ఆల్ ద 3 ఇయర్స్ హౌ మచ్ రిటర్న్ ఐఎమ్ గెటింగ్? 20%. ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ నుంచి 20% రిటర్న్ వస్తుంటే రీఇన్వెస్ట్మెంట్ చేసి కూడా నేను 20% రిటర్న్ ఎర్న్ చేస్తున్నాను. అంటే ద ప్రాజెక్ట్ ఈస్ గివింగ్ మీ ఐఆర్ఆర్ ఆఫ్ 20% అండ్ ఫ్రమ్ రీఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ 20% రిటర్న్ ఓన్లీ. am I రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఈ టర్మినల్ వాల్యూలో ఆల్ ద 3 ఇయర్స్ ఎంత రిటర్న్ అయ్యి ఉందంటే 20%. అంటే దీనిలో 2 ఉన్నాయి నెంబర్స్. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండవది ఐఆర్ఆర్ ఆఫ్ హౌ మచ్ పర్సెంటేజ్? 20% ఓన్లీ. వై? బికాస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఐఎమ్ గెటింగ్ 20%, ఫ్రమ్ రీఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ 20%. సో ద టర్మినల్ వాల్యూ మస్ట్ బి లోడెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 20%. నేను ఇంకో రేట్ ఏదైనా యాడ్ చేశాను అనుకోండి రీఇన్వెస్ట్మెంట్లో, అప్పుడు 20% రిటర్న్ ఆల్ ద ఇయర్స్ వచ్చి ఉండేది కదా, అవునా కాదా? హలో. సో ఇప్పుడు ఈ టర్మినల్ వాల్యూని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్కి ఈక్వల్ అవుతుంది? ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు మై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ వెన్ యూ డిస్కౌంట్ ద క్యాష్ ఫ్లో సైడ్ 20%. ఆర్ యూ గెటింగ్? అంటే 20% రిటర్న్ యాడ్ చేసి 20% దగ్గర డిస్కౌంట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఐఆర్ఆర్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 20% వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిజానికి ఐఆర్ఆర్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ని ఫస్ట్ టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేయాలి. ఏ రేట్ దగ్గర కన్వర్ట్ చేయాలి? ఐఆర్ఆర్ దగ్గరే. మళ్ళీ డిస్కౌంట్ చేసినప్పుడు కూడా ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తాం? ఐఆర్ఆర్ దగ్గరే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే టర్మినల్ ఇయర్ కన్వర్ట్ చేసినప్పుడు ఐఆర్ఆర్ యాడ్ చేస్తున్నారు, డిస్కౌంట్ చేసినప్పుడు ఐఆర్ఆర్ డిడక్ట్ చేస్తాం. అప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్ డిస్కౌంటింగ్ చేయొచ్చా లేదా? సో దట్స్ వాట్ ద లాజిక్ బిహైండ్ ఐఆర్ఆర్ కంప్యూటేషన్. ఐఆర్ఆర్ అస్యూమ్స్ దట్ ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ ఐఆర్ఆర్ ఓన్లీ. ఐఆర్ఆర్ అజంప్షన్ ఏంటంటే ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఐఆర్ఆర్ రేట్ దగ్గరే రీఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అజంప్షన్. am I రైట్ ఆర్ రాంగ్? హలో. ఏంటి అజంప్షన్ ఒకసారి చెప్పండి. ఐఆర్ఆర్ అజంప్షన్ ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ ఎట్ ఐఆర్ఆర్ ఓన్లీ. దట్ మీన్స్ ఐఆర్ఆర్నే యాడ్ చేస్తాం, ఐఆర్ఆర్నే డిడక్ట్ చేస్తాం. am I రైట్ ఆర్ రాంగ్? త్రూ కాంపౌండింగ్ ఐఎమ్ యాడింగ్ ఐఆర్ఆర్, త్రూ డిస్కౌంటింగ్ ఐఎమ్ డిడక్టింగ్ ఐఆర్ఆర్. క్వశ్చన్ ఏంటంటే మీరు డైరెక్ట్ డిస్కౌంటింగ్ ఐఆర్ఆర్లో చేయాలంటే కంపల్సరిగా రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఏమై ఉండాలి? ఐఆర్ఆర్ అయి ఉండాలి. ఒకవేళ ఐఆర్ఆర్ కాకపోతే ఎస్ యూ షుడ్ మాడిఫై యువర్ ఐఆర్ఆర్. అర్థమవుతుందా? ఎందుకు ఐఆర్ఆర్ని మాడిఫై చేయాలంటే సింపుల్ రీజన్. నేను ఒక ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేశానమ్మా, అది 1 టైం ప్రాజెక్ట్, 3 ఇయర్స్ ప్రాజెక్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పటిదాకా ఐఆర్ఆర్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత చూశారు? ఒక 20నో 18నో 17నో మహా అయితే ఒక 30 వరకు వెళ్తారు, అవునా కాదా? కానీ నాకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ దొరికింది మార్కెట్లో.
కానీ వన్ టైం ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ నుంచి నాకు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 80% వచ్చింది. సచ్ హై రిటర్న్, రైట్? అన్నిసార్లు కుదరదు. ఒక్కసారి 80% వచ్చిందంటే మళ్ళీ నాకు 80% రాదు. ఇంకా వినిపిస్తుందా? ఇప్పుడు ఐఆర్ఆర్ ఏమనుకుంటుంది, ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ వస్తే డైరెక్ట్ డిస్కౌంటింగ్లో 80% అంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ క్యాష్ ఫ్లోలో నాకు ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చిందంటే 80% రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది. అవునా? రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది 80% రిటర్న్. కెన్ యూ రీఇన్వెస్ట్ యువర్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ద రిమైనింగ్ 2 years అగైన్ ఎట్ 80%? మళ్ళీ 80% రిటర్న్ వచ్చేటట్టు రీఇన్వెస్ట్ చేయగలరా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇస్ ఇట్ పాసిబుల్? నో. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, ఓన్లీ వన్స్, మళ్ళీ దొరకదు. మరి ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేయగలరు సార్? చూడు, రెగ్యులర్గా నీకు ఎంత వస్తుందో చూడు, ఎంత రిటర్న్ వస్తుందో ఆ రేట్ దగ్గరే ఇన్వెస్ట్ చేయగలరు. రెగ్యులర్గా అయితే మినిమం నాకు రిటర్న్ ఎలా ఉంటుందంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేసిక్ వస్తుంది నాకు గ్యారంటీగా. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అంటే 20%. అంటే జనరల్గా బయట మార్కెట్ ప్రాజెక్ట్స్ నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేసినా 20 ఆర్ అబౌవ్ 20, అంటే 25, 30 అలా వస్తూ ఉంటాయి. కానీ డామ్ ష్యూర్గా మినిమం 20% వస్తే నేను ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసేది. అవునా కావా? ఏంటది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఇప్పుడు నేను can I reinvest my cash flows again at IRR, or I can reinvest my cash flows at cost of capital? Yes, నేను కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిటర్న్ వచ్చేటట్టు రీఇన్వెస్ట్ చేయగలను, కానీ 80% యూజ్ రిటర్న్ వచ్చేటట్టు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయలేదు. అందుకోసం ఇప్పుడు నేను ఎంత రిటర్న్ యాడ్ చేస్తాను? 20%. అండ్ దిస్ ఇస్ మై రీఇన్వెస్ట్మెంట్ రేట్. am I right? 20% రిటర్న్ రీఇన్వెస్ట్ చేస్తాను. అంటే అప్పుడు ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఐఆర్ఆరా, కాస్ట్ ఆఫ్ క్యాపిటలా? నౌ టెల్ మీ వన్ థింగ్, ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి క్యాష్ ఫ్లోలో ఎంత రిటర్న్ యాడ్ అయ్యి వచ్చింది? 80%. రీఇన్వెస్ట్మెంట్లో ఎంత రిటర్న్ యాడ్ చేస్తాను? 20%. ఇప్పుడు నాకు వచ్చిన టెర్మినల్ వాల్యూలో, అంటే 1 year నేను తీసుకున్నాను, డూ యూ థింక్ దట్ ఫర్ ఆల్ ద 3 years ఐఎమ్ గెటింగ్ 80% రిటర్న్, ఆర్ ఐఎమ్ గెటింగ్ 20% రిటర్న్? నో, ఇట్ విల్ బీ ఇన్ బిట్వీన్ 80 and 20. అది నేను క్యాలిక్యులేట్ చేయాలి. వినిపిస్తున్నా? అలా ప్రతి ఇయర్ది క్యాష్ ఫ్లో వస్తుంది కదా, 80% రిటర్న్ యాడ్ అయ్యి వస్తే రీఇన్వెస్ట్మెంట్ 20%. మళ్ళీ థర్డ్ ఇయర్లో 80% రిటర్న్ యాడ్ అయ్యి వస్తుంది, రీఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. అల్టిమేట్గా మీకు వచ్చే టర్మినల్ వాల్యూలో కంపల్సరిగా రిటర్న్ అయితే 80% ఉండదు. అవునా కదా? వై? బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీఇన్వెస్ట్ మై క్యాష్ ఫ్లోస్ అగైన్ ఎట్ ఐఆర్ఆర్. ఐఎమ్ రీఇన్వెస్టింగ్ మై క్యాష్ ఫ్లోస్ ఎట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అందుకోసం ఈ టర్మినల్ వాల్యూలో ఎంత రిటర్న్ ఉందో క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? మాడిఫై ఐఆర్ఆర్ చేస్తాం. అర్థమవుతుందా? వెన్ వి నీడ్ మాడిఫైడ్ ఐఆర్ఆర్ when my reinvestment rate is not IRR, which is cost of capital. అర్థమవుతుందా? నా రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఐఆర్ఆర్ కానప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఐఆర్ఆర్ని మాడిఫై చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? సో నౌ టెల్ మీ, వాట్ ఈస్ అజంప్షన్ ఆఫ్ ఐఆర్ఆర్? ఇంటరిమ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ reinvested at IRR. Is it practical assumption? Is it a practical assumption? Is it a practical assumption? అంటే నేను 80% రిటర్న్ దగ్గర రీఇన్వెస్ట్ చేయగలనా? అంటే ఐఆర్ఆర్ ఈస్ టేకింగ్ రియలిస్టిక్ అజంప్షన్ ఆర్ అన్రియలిస్టిక్ అజంప్షన్? అన్రియలిస్టిక్ అజంప్షన్. సో దట్స్ వై అదొక లిమిటేషన్గా తీసుకోవచ్చు ఐఆర్ఆర్ది. ఓకే, సో ఐ కాంట్ రీఇన్వెస్ట్ మై క్యాష్ ఫ్లోస్ అగైన్ ఎట్ ఐఆర్ఆర్, సో ఐ షుడ్ మాడిఫై మై ఐఆర్ఆర్ బై టేకింగ్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ యాస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కెన్ ఐ రీఇన్వెస్ట్ మై క్యాష్ ఫ్లోస్ అట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? డెఫినెట్లీ. మినిమం క్యాపిటల్ మీద కాస్ట్ ఎర్న్ చేసేటట్టు నేను రీఇన్వెస్ట్ చేయగలను. దట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ అజంప్షన్. అర్థమవుతుందా? వాట్ ఈస్ అజంప్షన్ ఆఫ్ ఎన్పివి? Interim cash flows are assumed to be reinvested at cost of capital. Most beautiful method, which is taking the most realistic assumption of taking reinvestment of cash flows at cost of capital. Cost of capital దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను అనేది ఒక రియలిస్టిక్ అజంప్షన్, కానీ ఐఆర్ఆర్ దగ్గరే రీఇన్వెస్ట్ చేస్తాను అనేది అన్రియలిస్టిక్ అజంప్షన్. am I right or wrong? So I can't reinvest my cash flows again at IRR. I can reinvest my cash flows again only at cost of capital. Now tell me, which technique is taking realistic assumption? Is it NPV or IRR? NPV. That's why NPV is superior over IRR. NPV IRR kana superior, because which is taking realistic assumption. Is it clear? Cost of capital. So if you can modify your IRR, then the results from modified IRR will be consistent with the results from NPV. Modified IRR నుంచి వచ్చే రిజల్ట్స్, NPV నుంచి వచ్చే రిజల్ట్స్ రెండు ఒకటేలాగా ఉంటాయి. ఎందుకంటే in modified IRR also I'm taking an assumption called reinvesting the cash flows at cost of capital, but not at IRR. That's why the results from NPV will be consistent with the results from modified IRR, but not with the IRR.
ఐఆర్ఆర్తో కన్సిస్టెంట్గా ఉంటుంది, కానీ ఎన్బివి దేంతో కన్సిస్టెంట్గా ఉంటుంది? మాడిఫైడ్ ఐఆర్ఆర్. ఆర్ యూ గెటింగ్? ఎస్, ఇది జనరల్ కాన్సెప్ట్. ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు, ఎన్పివి రీఇన్వెస్ట్మెంట్ రేట్, ఐఆర్ఆర్ రీఇన్వెస్ట్మెంట్ రేట్, మాడిఫైడ్ ఐఆర్ఆర్ రీఇన్వెస్ట్మెంట్ రేట్. ఈ మూడు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే దిస్ ఇస్ కంప్లీట్లీ ప్యూర్ కాన్సెప్చువల్. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్, ప్రాసెస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఏంటంటే నాకు ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్స్ వన్ ఆర్ టూ థియరిటికల్ పాయింట్స్ వస్తాయి కింద రాయడానికి, అక్కడ అవసరం అవుతుంది. అది ఒకవేళ మీకు అర్థం కాకపోయినా లిటరల్లీ వదిలేసేయండి, అర్థమవుతుందా? మీరు మాత్రం మిగతా సమ్స్ మాత్రం ప్రాసెస్ ఓరియంటెడ్గా పర్ఫెక్ట్గా సాల్వ్ చేయండి. ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే, టుమారో ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్స్ కన్సర్న్ సమ్స్ డిస్కస్ చేసి తర్వాత ఇంకో 4 సమ్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే టాటా బిర్లా బై బై.